ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదం. మొత్తం 9 పాదములు మేషరాశిలోకొస్తాయి. అశ్విని చు, చే, చో, ల అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లు కలవాళ్ళు కూడా ఇందులోకొస్తారు. నామాక్షరాలు కలవాళ్ళు. భరణి లి, లు, లే, లో అనే నామాక్షరాలు కలిగినటువంటి వారు భరణి నక్షత్రంలోకొస్తారు. కృత్తిక 1వ పాదం అ అనే అక్షరం కలిగినటువంటి వారు. అశ్విని వారికి ఈ సంవత్సరం కందాయ ఫలితాలు 4, 2, 4 మొత్తం 3 అంకెలు వస్తాయండి. బేసి సంఖ్య ధనాదాయం సూచిస్తుంది. సరి సంఖ్య సమాన ఆదాయం 0 చెప్తే శూన్య ఫలం. అశ్విని వాళ్ళకి 4, 2, 4, భరణి వాళ్ళకి 7, 0, 2, కృత్తిక వాళ్ళకి 2, 1, 0 కందాయ ఫలితాలు. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారు కొద్దిగా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలండి. ఏలినాటి శని ప్రభావం ఉన్నది. అలాగని భయపడక్కర్లేదు. సంవత్సర ఫలితాలు బాగున్నాయి. రాజు గురువు కాబట్టి అన్ని శుభాలు కలుగుతాయి. విరోధములు, ధన వ్యయము, మనస్తాపము, మోసం పోవడం, అనారోగ్యము ఈ సంవత్సరం నూతన కార్యాలని ప్రారంభించకపోవడం మంచిది. నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేసేవారికి, విష్ణు నామస్మరణం చేసేటటువంటి వారికి ఎటువంటి అశుభాలు ఉండవు. శుభాలే కలుగుతాయి. కనుక భగవన్ నామస్మరణం చేస్తూ జీవించండి.